హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన కిచెన్లో పచ్చి రొయ్యలు ములక్కాయ కూర ఎలా వండుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా పచ్చి రొయ్యలని తీసుకొని ఇదిగో ఇలా పైన సన్న లేయర్ మట్టుకు తీసేయండి. ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఈ లేయర్ అనేది తీసేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం అన్నీ తీసేసుకోవాలి. మొత్తం రొయ్యలన్నీ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. ఇప్పుడు మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగేసుకుని వేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయే వరకు వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సన్న మంట పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత 2 లేతగా ఉన్న ములక్కాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇవి కూడా వేసేసుకోండి. ఈ ములక్కాయ ముక్కలు ఉల్లిపాయలు కూడా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు మరొకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇలా ఇంకిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక రమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా కారం వేసినప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి నాన్ వెజ్ కర్రీస్లో. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలిపేసుకొని కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఇంకో 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ధనియాల జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు నిదానంగా మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. చూడండి, ఇలా మొత్తం అంతా ఆయిల్ పైకి తేలినప్పుడు ఒక 100 ml నీళ్ళు కూడా పోసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా మరొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కర్రీని మంచిగా కదపకుండా ఉడకనివ్వండి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇలా మొత్తం కూర దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మరొకసారి నిదానంగా కలిపేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసుకోండి. చూడండి, కర్రీ మొత్తం దగ్గరగా అయిపోయింది. అంతేనండి, పచ్చి రొయ్యలు ములక్కాడ కూర అనేది తయారైపోయింది. అస్సలు ఈ కూర ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.